మీరు ఎంతో మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశారు సార్. అవును. అక్కడ మీరు గమనించిన మేజర్ ఇష్యూస్ ఏంటి? 10 లక్షల కారు కంటే కూడా 15 లక్షల కారు కొంటే ప్రెస్టీజ్ ఇస్తారు. నలుగురికి చూపించుకోవడానికి మనము లావిష్గా ఖర్చు పెడుతున్నాము. ఎఫ్డీస్లో ఇండియాలో చాలా మంది ఎఫ్డీస్లో పెడతారు. మీరు ఎంతో మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశారు సార్. అవును. అక్కడ మీరు గమనించిన మేజర్ ఇష్యూస్ ఏంటి? అంటే చాలా మంది ఫైనాన్షియల్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, బట్ హెల్త్ మాత్రం కరెక్ట్ ఉండదు, 100% ఉండదు Financial వాళ్ళ health. ఫైనాన్షియల్ హెల్త్. Yeah. సో ఎలాంటి మిస్టేక్స్ చేస్తే అలాంటి ఇష్యూస్ ఉండొచ్చు? సో చాలా మంచి క్వశ్చన్ మహేష్. ఎందుకంటే మనకి వేరే వాళ్ళు మన లైఫ్ టైం చాలా తక్కువ. True. మనం అన్ని మిస్టేక్స్ చేసి మనము నేర్చుకొని మనము సంపాదించుకోవాలంటే, గోల్స్ అచీవ్ చేయాలంటే చాలా కష్టం. అవును, కాబట్టి వేరే వాళ్ళ మిస్టేక్స్ని మనము రిపీట్ చేయకుండా ఉంటే సరిపోద్ది. అవును. సో నేను నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను గమనించింది ఏంటంటే, చాలా మంది పర్టికులర్గా యూత్ వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అవును. సో ఇంపల్సివ్ బయింగ్. Hmm. మనం సూపర్ మార్కెట్కి వెళ్తాము, ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటాము, 4 కొంటాము. Hmm. సో తర్వాత మనకి ఈ రిస్క్ మేనేజ్మెంట్ పార్ట్లో చాలా మంది దెబ్బతింటారు. ఓకే. అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది సఫిషియెంట్ గా లేకపోతే మన ఆస్తులు ఏదైతే మనము గోల్స్ కోసము క్రియేట్ చేసుకున్న కార్పస్ ఉంటుందో అది దీనికి ఖర్చు అయిపోతుంది. Hmm. లాస్ట్కి వచ్చేవరకు జీరో ఉంటుంది. అవును. తర్వాత లోన్స్ అనేది అతిపెద్ద చాలా మందిలో ఉన్న మేజర్ ప్రాబ్లం. Hmm. మనము ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక 10 లక్షలు కావాలనుకోండి, మనం దాన్ని ముందే ప్లాన్ చేసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 సుమారుగా ఇన్వెస్ట్ చేస్తే ఒక 12% రిటర్న్తో 10 లక్షలు అవుతాయి. Hmm. దాన్ని ఇగ్నోర్ చేస్తే మనము ఒక 15% ఇంట్రెస్ట్తో మనము ఒక ఈఎంఐలో లోన్లో తీసుకుంటే Hmm. మనం 4 గంటలు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అవును. ఒకవేళ ఫస్ట్ ప్రాపర్గా చేసి ఉంటే Hmm. సెకండ్ ఆ 16,000 కూడా మనము దాన్ని ఇన్వెస్ట్ చేస్తే మనకు 40-50 లక్షలు 40 లక్షల కార్పస్ క్రియేట్ అవుతుంది. Hmm. సో మనం ఆపర్చునిటీ కాస్ట్ అనేది 16 లక్షలు కాదు, 40 లక్షలు. 40 లక్షలు. సో లోన్స్ లేకుండా, అందుకే ఏం చెప్తానంటే 3D కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. ఒకటి, మనకు ఈ టైంలో మనం గోల్ అచీవ్ చేయలేకపోతున్నాము, డిలే చేసుకోండి. ఫస్ట్ పాయింట్. డిలే చేసినా కావట్లేదు, డిక్రీజ్ చేయండి. అంటే మీరు ఒక 10 లక్షల కారు ఒక 5 సంవత్సరాలు కొనాలనుకుంటున్నారు, మీతో అవ్వట్లేదు, అవును. 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయండి, 7 సంవత్సరాలకు కొనండి. Hmm. 7 సంవత్సరాలు కూడా 10 లక్షలు కొనలేకపోతున్నారు, 6 లక్షలు అయింది, 6 లక్షలే కొనండి, కాంప్రమైజ్ అయ్యి. ఓకే. ఇంకా అంతకుమించి బియాండ్ నేను డిలే చేయలేను కాబట్టి అక్కడ 7 లక్షల కారు కొనండి. కానీ అలా చేయలేం కదా సార్. అంటే హ్యూమన్ టెండెన్సీ అది. ఎందుకంటే పియర్ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి 10 లక్షల కారు కంటే కూడా 15 లక్షల కారు కొంటే ప్రెస్టీజ్ ఇస్తారు అనేసి. ఇప్పుడు ఆ. ఇది కూడా ఒక పాయింట్ మెయిన్. ఆ. మనం ఏంటంటే నలుగురికి చూపించుకోవడానికి మనము లావిష్ గా ఖర్చు పెడుతున్నాము. సో దానికి డబ్బులు లేక లోన్ తీసుకుంటున్నాము. అవును, సో ఆ లోన్ క్లియర్ కాగానే మళ్ళీ ఇంకొక గోల్ వస్తుంది, అవును, మళ్ళీ దానికి లోన్ తీసుకుంటాము, మళ్ళీ దానికి లోన్ కట్టుకోవడానికి మళ్ళీ ఈఎంఐ కడతాము, అవును, మళ్ళీ తర్వాత ఇల్లు కొనుక్కుంటాము, పిల్లల పెళ్లి ఉంటుంది, ఇవన్నిటికి లోన్ తీసుకొని చేస్తుంటాము. అవన్నీ కట్టేసరికి రిటైర్మెంట్ అయిపోతాము. అవును. రిటైర్మెంట్కి ఎవరు లోన్ ఇవ్వడు కదా. లోన్ ఇవ్వడిగా అప్పుడు. అప్పుడు ఇంకా అంటే 100లో 90 మంది పరిస్థితి అదే. Hmm. సో అది మేజర్. లోన్స్ ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లోన్స్ లోకి Okay. వెళ్ళకుండా ఉండడం. Okay. ఇప్పుడు దీని తర్వాత మనకి డైవర్సిఫికేషన్ లేకపోవడం. Hmm. అంటే నేను చాలా మంది క్లయింట్స్ ని అయితే మొత్తం గోల్డ్ లో లేకపోతే మొత్తం ఎఫ్డీస్ లో ఇండియాలో చాలా మంది ఎఫ్డీస్ లో పెడతారు. అవును, బ్లాక్ అయిపోయింది. సో లాస్ట్ 30-40 ఇయర్స్ లో ఎఫ్డి రిటర్న్ 8% ఉంది, కానీ లాస్ట్ 4-5 సంవత్సరాల్లో 6%, 5-6% ఉంది. Hmm. గోయింగ్ ఫార్వర్డ్ ఇది తగ్గిపోతుంది. ఓకే. సో కొన్ని దేశాల్లో 0% అవును. ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనము మారుతున్న కాలంతో మనము ఇన్వెస్ట్మెంట్ కూడా మనము చేంజెస్ చేయాలి. అవును. సో మనకి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే అసెట్ క్లాస్ లో మనం ఇన్వెస్ట్ చేయకపోతే దాన్ని రియల్ రిటర్న్ అంటారు, అది నెగిటివ్ లో ఉంటుంది. అవును. సో ఇది ఒక ఛాలెంజ్, డైవర్సిఫికేషన్ లేకపోవడము. Hmm. అంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో ఈక్విటీ కానీ, డెట్ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్నిట్లో స్పెండ్ చేయాలి. ఓకే. సో వారెన్ బఫే అంటారు, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ One బాస్కెట్. basket. True. సో అది బాస్కెట్ పడిపోతే అన్ని అన్ని బయలుపోతాయి. పోయినట్టే. సో అట్లా కాకుండా మనము డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ సార్. డైవర్సిఫికేషన్ ఓకే. ఈ